హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్కి ఒక ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఈ వెబ్ నోట్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించినటువంటి టైమింగ్స్ అనేటువంటిది చేంజ్ చేస్తున్నట్లుగా మనకి టీఎస్పిఎస్సి వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట అండి. టైం చేంజింగ్ అంటే ఎంతో మార్పు అనేటువంటిది ఏం చేయలేదు. జస్ట్ ప్రీవియస్ మనకి 2:30 to 5:30 వరకు ఉన్నటువంటి ఏదైతే ఎగ్జామ్ కండక్టింగ్ టైం ఏదైతే ఉందో దీన్ని 2 o'clock to 5 o'clock వరకు చేంజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇదే మెన్షనింగ్ చేస్తూ వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి శాంపిల్ బుక్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. శాంపిల్ బుక్లెట్ అనేటువంటిది, ఆన్సర్ బుక్లెట్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ రోజు నుంచి మనకి ఆ శాంపిల్ బుక్లెట్ అనేటువంటిది సైట్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది హాల్ టికెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. సో ఈ వీడియోలో మనం టైమింగ్స్ అదే రకంగా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక టైమింగ్స్ అనేటువంటిది మీకు తెలపడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ అనేటువంటిది 21 నుంచి 27th వరకు మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అక్టోబర్ మంత్లో 21 నుంచి 27th వరకు టైమింగ్ వచ్చేసి 2:30 కాదండి, 2 o'clock నుంచి 5 o'clock వరకు. 21 వచ్చేసి ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. 22nd వచ్చేసి పేపర్ 1 జనరల్ ఎస్ఏ. 23rd వచ్చేసి పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ. పేపర్ 24th వచ్చేసి పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. 25th వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. 26th వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. 27th వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేటువంటిది. సో ఈ రకంగా ఎగ్జామ్స్ అనేటువంటిది 21 నుంచి 27th వరకు మొత్తం 6 పేపర్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఇది ఆల్రెడీ మీకు తెలిసినటువంటిదే. అయితే ఎవరైతే శాంపుల్ ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఉందో అది 17th నుంచి ప్రొవైడ్ చేస్తారని తెలపడం జరిగింది. అయితే క్యాండిడేట్స్కి ప్రొవైడ్ చేసినటువంటి ఏదైతే ఇప్పుడు హాల్ టికెట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో తాము కంపల్సరీ చదువుకొని వెళ్ళాలని చెప్పి తెలపడం జరిగింది. దాంట్లో ఏ వైలేషన్ చేసినా కానీ మీకు పెనాల్టీ అనేటువంటిది లేకపోతే ఎగ్జామినేషన్ అనేటువంటిది క్యాన్సిల్ అవుతున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ హాల్ టికెట్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో మీకు చూసుకున్నట్లయితే కనుక చాలా మొత్తం మనకి 5 pages అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇందులో నేను మీకు మెయిన్ వాటిని హైలైట్ చేస్తూ మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ క్యారీ చేయాల్సినటువంటి ఐటమ్స్ ఏంటంటే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్, పెన్సిల్ ఎరేజరు, హాల్ టికెట్ విత్ ఏ ఫోటో పేస్టెడ్ ఆన్ ఇట్, ఎనీ వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి card issued by the government to examination hall. All the answers shall be written with ballpoint pen only, blue or black only. Writing answer with gel pen, ink pen, fountain pen not allowed. Sketch pens is also not permitted. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ అనేటువంటిది మనం యూజ్ చేయాలండి. పెన్సిల్ ఎరేజర్ దేనికంటే ఏమన్నా మనం డయాగ్రామ్ కానీ ఏదైనా వేస్తున్నప్పుడు మనకి పెన్సిల్ అండ్ ఎరేజర్ అనేటువంటిది యూజ్ అవడం జరుగుతుంది అనమాట అండి. సో పెన్సిల్ ఎరేజర్ అనేటువంటిది దీని పర్పస్ అనమాట. మనం ఎగ్జామ్ రాయడానికి పెన్సిల్ ఎరేజర్ కాదండి. ఏమన్నా మనం పిక్టోరియల్గా మనం ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి దానికి మాత్రమే పెన్సిల్ అండ్ ఎరేజర్ యూజ్ చేయాలి. ఈ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్స్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఎగ్జామినేషన్ మొత్తం ఒకటే కలర్ అనేటువంటిది, అంటే ఈ బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ తోటి మనం యూజ్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. జెల్ పెన్స్, ఫౌంటైన్ పెన్స్ ఇవి ఎలో లేదు, స్కెచెస్ కూడా ఎలో లేదు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ తీసుకెళ్లాల్సినటువంటి పెన్స్, పెన్సిల్ అండ్ ఎరేజరు, హాల్ టికెట్ పైన ఫోటోగ్రాఫ్ అనేటువంటిది, అదే రకంగా వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి. మనం ఇందులో జిరాక్స్ అనేటువంటి తీసుకెళ్ళొద్దండి, ఓన్లీ వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి మాత్రం తీసుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఏదైతే మనం హాల్ టికెట్ మీద అప్లై చేస్తున్నామో అది 3 months డేట్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి దాన్ని మాత్రమే తీసుకెళ్లాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. లేకపోతే కనుక రిజెక్ట్ చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి.
అదే రకంగా ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేస్తామో అది ఫస్ట్ ఎగ్జామినేషన్ నుంచి 6th ఎగ్జామినేషన్ వరకు అదే క్యారీ చేయాలని చెప్పేసి 4th పాయింట్లో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. 5th పాయింట్ చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అది బ్లర్గా కానీ లేకపోతే ఇంప్రాపర్గా వచ్చినట్లయితే కనుక దాంతో హాల్ టికెట్తో పాటుగా మనం క్యాండిడేట్ అనేటువంటి వాళ్ళు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళాలి. దాని మీద అలాగనే ఒక ఫామ్ ఉంటుందన్నమాట. ఆ ఫామ్ మీద గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ లాస్ట్ మనం చదువుకున్నటువంటి ప్రిన్సిపల్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది దాని మీద అడ్జస్ట్ చేయాలన్నమాట అండి. అలాగనే 6th అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక మనం ఎగ్జామినేషన్ సెంటర్కి ముందుగా వెళ్ళాలి. పీక్ అవర్స్లో వెళ్ళినట్లయితే కనుక మనకి టైంకి రీచ్ అవ్వలేమని చెప్పేసి 1 డే బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 7th పాయింట్లో చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడు క్లోజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 12:30 PM నుంచి ఎగ్జామినేషన్ గేట్స్ అనేటువంటిది ఓపెన్ చేస్తారు. 1:30 తర్వాత ఎగ్జామినేషన్ గేట్స్ అనేటువంటిది క్లోజ్ చేస్తారు. 2 o'clockకి మనకి ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ఇది 7th పాయింట్లో తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 8th పాయింట్లో చూసుకున్నట్లయితే కనుక హాల్ టికెట్ అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్ మనం ఎంట్రీ అవుతున్నప్పుడు కంపల్సరీ చూపించాలి. దాంట్లో వ్యాలిడ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఫిక్స్ చేసి ఉండాలి. వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాలి. అది పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్టయితే కనుక వారి యొక్క ఐడి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రా అనేటువంటిది మనం ఏదన్నా కానీ సబ్మిట్ చేయాలి. అది కూడా ఒరిజినల్ జిరాక్స్ అనేటువంటిది మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదన్నమాట అండి. నెక్స్ట్ ఎవరన్నా కానీ ఏదైనా ఇంప్రాపర్ ఐటమ్స్ కనుక తీసుకెళ్ళినట్లయితే కనుక వారిని ఎగ్జామినేషన్ హాల్లోకి పంపించని చెప్పేసి 9th దాంట్లో తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 10th దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 21 నుంచి 27 వరకు జరుగుతున్నటువంటి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్యాండిడేట్ సైన్ అనేటువంటిది ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లోనే సైన్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత ఇన్విజిలేటర్ ఆయనకి ఇచ్చినటువంటి ప్లేస్లో ఆయన సైన్ చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇది 10th. 11th దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మనం ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి క్యాండిడేట్స్కి రఫ్ పేపర్ చేయాలనుకున్నట్లయితే కనుక ఎక్కడ పడితే అక్కడ రఫ్ పేపర్ చేయొద్దు. మీకు రఫ్ వర్క్ సంబంధించినటువంటి సపరేట్ స్పేస్ అనేటువంటిది ఇస్తారు. దాంట్లోనే మీకు రఫ్ అనేటువంటి చేసుకోవాలి. ఏ విధమైనటువంటి లూజ్ పేపర్ షీట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 12th దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. 1 నుంచి 6 అంటే మొత్తం ఈ 6 పేపర్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రీ ప్రింటెడ్ ఆన్సర్ బుక్లెట్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ సపరేట్లీ ప్రొవైడెడ్. కాకపోతే ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ప్రీ ప్రింటెడ్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ క్యాండిడేట్ హ్యాస్ టు రైట్ ద ఆన్సర్స్ ప్రొవైడెడ్ స్పేస్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట. సో 1 to 6 వరకు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇస్తారు, సపరేట్గా ఇస్తారు, అదే రకంగా బుక్లెట్ ఇస్తారు. కాకపోతే ఇంగ్లీష్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ ఇస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినట్లయితే కనుక దాని కింద మనకి స్పేస్ ఇస్తారు. దీంట్లోనే మనం ఆన్సర్ అనేటువంటిది ఫిల్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 13th చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది మనం చూసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంటే ఆన్సర్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, రఫ్ వర్క్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మీకు ఇచ్చేటువంటి శాంపుల్ దాంట్లో క్లియర్గా మీకు మెన్షన్ చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 14 దాంట్లో చూసుకున్నట్లయితే కనుక సిగ్నేచర్ అనేటువంటిది ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లోనే చేయాలి. మన లాంగ్వేజ్ అనేటువంటిది కూడా అక్కడే మనకి మెన్షన్ అనేటువంటి చేస్తుంది కాబట్టి ఆ లాంగ్వేజ్లో మనం రాసుకోవాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది. అది కరెక్ట్గా ఉందా లేదని చెప్పి చూసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. 15th చూసుకున్నట్లయితే కనుక ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఇస్తున్నారో ఆన్సర్ బుక్లెట్లో హాల్ టికెట్ నెంబర్ ఫోటోగ్రాఫ్ ఏటీసీ ప్రింటెడ్ ఇన్ ద హాల్ టికెట్ నెంబర్ మన ఆన్సర్ టికెట్ బుక్లెట్ అనేటువంటిది నెంబర్ అనేటువంటిది చూసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ క్యాండిడేట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ క్వశ్చన్ పేపర్ ఆల్సో ప్రింటెడ్. అంటే మనకి చూసుకున్నట్లయితే కనుక మనకి క్వశ్చన్ పేపర్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఏవైతే లాంగ్వేజ్ ఏదైతే మనం చూస్ చేసుకుంటామో అందులో వస్తుందో లేదు చూసుకోవాలి. అదే రకంగా మన హాల్ టికెట్ నెంబర్ ఫోటోగ్రఫీ ఇట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద హాల్ టికెట్ అనేటువంటిది కరెక్ట్గా ఉందో లేదని చెప్పేసి చూసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. ఏదన్నా కానీ మిస్ప్రింట్ అయినా కానీ మన హాల్ టికెట్ నెంబర్ మిస్ప్రింట్ అయినా కానీ ఏది మిస్ప్రింట్ అయినా కానీ వెంటనే ఇమీడియట్గా మనము ఇన్విజిలేటర్కి చెప్పాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇన్ఫామ్ చేయకుండా అలాగనే ఉండొద్దని చెప్పి తెలపడం జరిగింది. అయితే మీకు
క్వశ్చన్ పేపర్లో ఏ రకంగా మీకు అంటే ఆన్సర్ బుక్లెట్ అనేటువంటిది ఎన్ని పేజెస్ ఉంటుంది అనేటువంటిది మీకు పూర్తిగా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అనమాట అండి. సీరియల్ నెంబర్, పేపర్ సబ్జెక్ట్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ ఆన్సరింగ్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ వర్క్, టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. జనరల్ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే కనుక ఇన్స్ట్రక్షన్ పేజ్ వచ్చేసి 1, ప్రతి పేపర్కి ఇన్స్ట్రక్షన్ పేజ్ వచ్చేసి ఓన్లీ 1 పేజ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే కనుక 30 పేజెస్ అనేటువంటి దాంట్లో మనం ఆన్సర్ చేయాలి. ఒక పేజ్ వచ్చేసి రఫ్ వర్క్ ఉంటుంది, టోటల్ 32 పేజెస్. జనరల్ ఎస్ఏకి చూసుకున్నట్లయితే కనుక నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చేసి ఆన్సరింగ్ వచ్చేసి 36, రఫ్ వర్క్ వచ్చేసి 3, టోటల్గా 40 పేజెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ పేపర్ 2లో చూసుకున్నట్లయితే కనుక ఆన్సరింగ్ పేజెస్ వచ్చేసి 45 ఉండడం జరుగుతుంది అనమాట అండి. రఫ్కి వచ్చేసి 2 పేజెస్, టోటల్ వచ్చేసి 48. ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్కి 45 పేజెస్, 2 ఫర్ రఫ్ వర్క్, టోటల్ 48 పేజెస్. ఎకానమీకి వచ్చేసి 45 పేజెస్ ఆన్సరింగ్, 2 రఫ్కి 48, టోటల్గా వచ్చేసి 48 పేజెస్. ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసి 42 పేపర్స్ వచ్చేసి ఆన్సరింగ్కి, 5 వచ్చేసి రఫ్కి, టోటల్ 48 పేజెస్ అనమాట అండి. తెలంగాణ మూవ్మెంట్కి వచ్చేసి 45 పేజెస్ వచ్చేసి ఆన్సరింగ్కి, 2 వచ్చేసి రఫ్ వర్క్కి, టోటల్గా 48 పేజెస్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సీరియల్ నెంబర్ అనేటువంటిది మనకి అవైలబుల్ అంద లెఫ్ట్ కార్నర్లో మనకి సీరియల్ నెంబర్ అనేటువంటిది ఇస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేటువంటిది బైలింగ్వల్ ఉంటుంది. మీరు చూస్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ బట్టి మీకు ఉంటుంది. కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్ మాత్రమే ఇంగ్లీష్ ఉంటుంది. మిగతా అన్ని కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు, లేకపోతే మీరు ఉర్దూ లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే కనుక ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట అండి. ఇంగ్లీష్ టెస్ట్ అనేటువంటి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ 21లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి గ్యాడ్జెట్స్ అనేటువంటిది తీసుకుని వెళ్ళడానికి పర్మిషన్ అనేటువంటిది లేదనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. పౌచెస్ కానీ, రైటింగ్ ప్యాడ్స్ కానీ, నోట్స్ కానీ, లూజ్ షీట్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, బ్లూటూత్ డివైజెస్ కానీ ఇటువంటిది ఇవేటిది తీసుకువెళ్ళడానికి ప్రొవైడెడ్ లేదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే ఎవరైతే ఎగ్జామినేషన్స్కి వెళ్తున్నారో వారు షూస్ కాకుండా చెప్పులు వేసుకుని వెళ్ళాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఏ విధమైనటువంటి స్టోరేజ్కి క్లాక్ స్టోరేజ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారన్నట్లుగా ఇందులో మనకేమి మెన్షన్ చేయలేదు. సో మేము బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం తీసుకుని వెళ్ళకపోవడం ఉండడం మంచిది అనమాట అండి. అక్కడ ఉన్నటువంటి ఎవరైనా స్టాఫ్ సంబంధించిన సపరేట్గా ప్రొవైడ్ చేస్తే కనుక అక్కడ మీరు ఇచ్చేసేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. కంపల్సరీ వెళ్ళినటువంటి వారు, ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినటువంటి వారు బయోమెట్రిక్స్ అనేటువంటిది తీయాలని చెప్పేసి 24th దాంట్లో పాయింట్లో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఈ బయోమెట్రిక్ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి ప్రిలిమ్స్కి ఇచ్చినటువంటి ఈ బయోమెట్రిక్ సేమ్ ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. లేకపోతే వాళ్ళు కూడా మెయిన్స్ ఎగ్జామ్స్కి డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఏ విధమైనటువంటి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద రిలీజియస్ సింబల్స్ అనేటువంటిది వేయకూడదని చెప్పేసి 25th దాంట్లో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ టైం ముందు ఏ విధమైనటువంటి స్టూడెంట్స్ని పంపించడానికి కుదరదు, టోటల్ ఎగ్జామినేషన్ టైం అయిన తర్వాత పంపిస్తారని చెప్పేసి 25th పాయింట్లో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి డీటెయిల్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ 30thలో మనం చూసుకున్నట్లయితే కనుక హాల్ టికెట్స్ అనేటువంటిది కంపల్సరీగా ప్రిజర్వ్ చేసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. క్వశ్చన్ పేపర్స్ అదే రకంగా హాల్ టికెట్స్ అనేటువంటిది మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్లో ఇవి అడిగేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ వీటిని ప్రిజర్వ్ చేసుకోండి. గ్రూప్ 4లో కూడా చూసుకున్నట్లయితే ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్లో హాల్ టికెట్ లేక చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. సో వారి గురించి అని చెప్పేసి హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో అట్లా కాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ కాబట్టి మీ మెయిన్స్ హాల్ టికెట్ అదే రకంగా మీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఫైనల్ సెలెక్షన్ అప్పుడు ఒకవేళ అడిగితే మీరు వారికి ఇవ్వడానికి మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో అదే రకంగా చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి స్క్రైబ్ కావాల్సినటువంటి వారు స్క్రైబ్ అనేటువంటిది మెన్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకి 20 minutes డ్యూరేషన్ అనేటువంటిది ఇస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్ 1 సంబంధించినటువంటి మనకు చూసుకున్నట్లయితే టైం చేంజింగ్, అదే రకంగా అంటే కొత్తగా వచ్చినటువంటి షెడ్యూల్ ఉన్నటువంటి టైం చేంజింగ్, హాల్ టికెట్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి వీడియో. ఒకవేళ నెక్స్ట్ వీడియోలో మరి చూసుకున్నట్లయితే కనుక మీ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది బ్లర్గా వచ్చినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఎలా చేయించుకోవాలనేటువంటిది దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.